గెస్ట్ ఎడిటర్ తలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మరొక కోణం, అమరావతి సందేశం ఏంటి, రాజధాని రణంలో సేనాని పాత్ర ఏంటి? నిజంగా అంటే మొన్న హైదరాబాద్ అయిపోయింది కదా, ఏదో ఇప్పుడు రాజకీయాలు సినిమా రెండు డబల్ ఇది నడిపించినట్టే ఆయన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను కూడా ఏకకాలంలో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారేమో. ఒక కసరత్తు, రాజకీయ కసరత్తు అయితే తీవ్రంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఆయనకు వెన్నునొప్పి వచ్చి కొంచెం అస్వస్థత అంటే కూడా బహుశా ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ ఏ బర్డన్ అనే మట్టుగా అనిపిస్తుంది ఈ రన్నింగ్లో. అంతకుముందు కూడా ఆపరేషన్ అప్పుడు నేను ఆ రోజు అన్నా మీతో, డాక్టర్లు ఇలా సలహాలు ఇస్తున్నారు కానీ ఎక్కడికక్కడ ఈయన ఎక్కడన్నా ఆగుతుందా లేదా అన్నది ఒక సందేహం. దాన్ని బట్టి ఏదో దూకుడు లేకపోతే ఇంకేదో అవుతుందని కాదు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో లోపం కనిపిస్తుంది. సరే, ఆ సంగతి ఎలా ఉంటే హైదరాబాద్ నుంచి వెంటనే అమరావతి వెళ్ళారు. అమరావతి వెళ్ళి పొట్టి శ్రీరాములు గారికి నివాళి అర్పించారు. ప్రత్యేకించి ఏం కార్యక్రమం లేదు కానీ అర్పించి అక్కడ మళ్ళీ సందేశం. ఇప్పుడు ఏమైంది, హైదరాబాద్లో మాట్లాడిన తర్వాత ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, వాటి రాజకీయ ప్రభావము, రెండు రాష్ట్రాల మీద పడేటటువంటి ప్రభావం, ఇవన్నీ కొంచెం ఎంతైనా దుమారానికి దారితీసింది. ఎవరి తరఫున ఎటు కాంగ్రెస్ మీద అట్లా టార్గెట్ చేశారు, లేదా బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు, జనసేన వస్తుందా లేదా, అక్కడే దిక్కు లేదన్నారు, ఇలాంటి చాలా ప్రశ్నలు లేవనెత్తాము మనం కూడా. మొత్తం మీద వాటికి ఆయన పరోక్షంగా దానికి అమరావతి నుంచి జవాబు చెప్పడము. నేను ఇంకోటి కూడా గమనించాను, ఆయన అమరావతిలో రెండు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. తెలంగాణకి ఇవ్వాల్సిన సమాధానాలు హైదరాబాద్లో ఇచ్చి, అమరావతికి వెళ్ళి తను కులాల గురించి ఎందుకు మాట్లాడాను, తను జయ అమరావతి కాదు జయ ఆంధ్ర అని ఎందుకు అనాలన్నాను అని ఈ రెండింటికి కూడా అక్కడ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి నా ఉద్దేశంలో మేము బ్యాలెన్సింగ్ పాలిటిక్స్, ఒకవైపునేమో గబ్బర్ సింగ్ డబల్ గేమ్ లాగా రెండు చోట్ల ఉన్నది ఒక వైపున కనిపిస్తుంటే, ఇంకో వైపున జనసేన అని ఒక వ్యూహాత్మకమైన కసరత్తు చేసినట్టుగా కనిపిస్తుంది. తను హైదరాబాద్ వచ్చి మాట్లాడినవి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అవి పొరపాటు సంకేతాలు ఇవ్వకుండా, ప్రత్యర్థులు మరో విధంగా చిత్రించకుండా, ఎందుకంటే వైసీపీ వాళ్ళు అప్పటికే పేర్ని నాని కానీ అప్పటి రాంబాబు కానీ మిగతా మీడియా వ్యాఖ్యలు అలా వచ్చి వాళ్ళందరూ తీవ్రంగా రకరకాల వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారు, ఇక్కడ వాళ్ళని మీరు అదంతా అలా అనడం సరికాదని చెప్పడానికి వెళ్ళానే కానీ నేనేమీ ఇంకో విధంగా కాదు. ఇంకా ఎక్కడి దాకా వెళ్ళారంటే తన మీద కొంతమంది దాడి చేశారా, లేదా ధ్వజం ఎత్తారా, సవాళ్ళు చేశారా మనం చెప్పలేం. కానీ మహాత్మా అది చిరంజీవి తీశారు కానీ శంకర్ దాదా జిందాబాద్, కానీ నిజానికి దాదా గాంధీగిరి పవన్ కళ్యాణ్ చేసినట్టు కనిపిస్తుంది. కేటీఆర్ గారు ఇలా అన్నారు, కేటీఆర్ నా బ్రదరు కాబట్టి కేటీఆర్ నా గురించి తప్పుగా మాట్లాడిన వాడికి సమాధానం లేదు. గద్దర్ కూతురు ఆమె మాట్లాడారు, గద్దర్ కూతురికి వాళ్ళకు మాకు మంచి అనుబంధం ఉంది, వాళ్ళకి తెలుసు, ఒకవేళ తెలియక ఏదైనా మాట్లాడి ఉంటారేమో కానీ ఇంకోటి కాదు. ఆఖరికి గాంధీగిరికి పరాకాష్ట ఏమంటే, మీ సభకు అనుమతి ఇవ్వలేదు కదా తెలంగాణ ప్రభుత్వం అంటే, రేవంత్ రెడ్డి గారు చాలా మంచివాడు కాబట్టి ఆయనకు తెలిసి ఉండదేమో ఇలా జరిగి ఉంటుందని. అంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒక అజాత శత్రువులాగా ఇంకా రేవంత్ రెడ్డితో లేదు, కేటీఆర్తో లేదు, లేకపోతే ఇంకొకరితో మాట్లాడిన వాళ్ళతో లేదు, అంతకుముందే లేదు. కాబట్టి ఆయన చెప్పాల్సినవి వీరావేశము, సవాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన అమరావతికి వెళ్ళి ఏ విషయంలో కూడా నేను వివాదం కానీ ఘర్షణ కానీ కోరుకోవటం లేదు, నేను చెప్పాను అంతే, రావడానికి రానివ్వండి, దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఈ సందేశం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళానని ఒక విధంగా చెప్పాలంటే కొంచెం సర్దుబాటు కోసం ఆయన ఒక కసరత్తు చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్ర విడిపోయిన తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి, దీని గురించి కూడా ఆయన పొట్టి శ్రీరాములు నేను ప్రత్యేకించి చేస్తున్నాను. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి, భాష ఆధారంగా చైతన్యం కావాలి అన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు మనం తలుచుకోవాలి. కానీ ఆ పొట్టి శ్రీరాములను కూడా కులం కోణంతో చూస్తున్నారు. నాకు బాగా గుర్తుంది, పుచ్చలపల్లి సుందరయ్య గారు మొదటి శాసనసభ సంగతి చెప్తున్నాను నేను. మొదటి శాసనసభలో ఆయన ప్రతిపక్ష 55లో రెండో సభ అంటే విడిపోయాక, అక్కడ ఆయన మాట్లాడుతూ మెడ్రాస్ నుంచి విడిపోయే ఏర్పడినాం, కర్నూలుకి వచ్చాక, కర్నూలులో శాసనసభ ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడు కోపడ్డు మామూలుగా
రాజకీయ విమర్శలు తప్ప సభలో ఒకసారి ఉగ్రరూపం దాల్చేటట్టు అందరూ ఆశ్చర్యపోయారు. సుందరయ్య గారికి అలుగుటేరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగినాడు అన్నట్టు ఈయన ఇంత కోప్పడ్డారు. ఏంటంటే ఒక ఇండిపెండెంట్ సభ్యుడు పొట్టి శ్రీరాములు యొక్క కులాన్ని ప్రస్తావించారట. సుందరయ్య గారు ఆగ్రహం దగ్గరలో అయిపోయారు. పొట్టి శ్రీరాములు కులం గురించి నువ్వు మాట్లాడతావా అని. ఇప్పుడు అనుకోకుండా నాకు అది గుర్తొచ్చింది. పొట్టి శ్రీరాములు విగ్రహం సమయంలో కూడా కొంతమంది ఇలాంటివి తీసుకొచ్చారని పవన్ కళ్యాణ్ దాన్ని తీసుకొని ఆ విషయాన్ని కాదు శ్రీరాములును పొట్టి శ్రీరాములు ఆదర్శం గుర్తు రావాలని నేను ఇలా చేశానని వెళ్ళని గుడ్ కానీ అదే సమయంలో జనసేన నేపథ్యము రకరకాల వాదోపవాదాలు తన మీద ఏ దాసరామునో ఇంకొకరు ఇటువంటి వాళ్ళు చేసిన విమర్శల మీద స్పందించిన తీరు దీన్ని బట్టి కొంత కలత కలిగిన మాట మాత్రం నిజం. దాన్ని సర్దుబాటు చేసే ఒక ప్రయత్నం ఆయన చేశారంటే ఆయన రాజనీతి ప్రదర్శించారు. నిజం చెప్పాలంటే తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అలాగే తన అభిమానులుగా ఉన్నటువంటి కొన్ని సామాజిక తరగతుల్లో కానీ కలిగిన అపార్థాలు తొలగించి నేను మిమ్మల్ని ఏం అనలేదు, ఆంధ్ర రాష్ట్రం అంతా కులాలకు అతీతంగా వెళ్ళాలి అని చెప్పడానికే నేను ప్రయత్నం చేశాను అన్నది ఆయన కసరత్తులాగా ఉంది. ఇంకా మూడోది దీనికి ఆయన వైసీపీ వాళ్ళు ప్రతి విషయానికి కులాన్ని తెస్తున్నారు. నిజానికి వైసీపీ పుట్టింది 2012లోనో 2011లోనో. కులము ఈ సమస్య నేను ఇప్పుడు చెప్పినట్టు ఎప్పటి నుంచో పెరిగి ఉండొచ్చు కూడా. తప్పకుండా ఎన్టీఆర్ వచ్చా కొంతమంది దాన్ని తీసుకొచ్చారు. అటు నుంచి తెచ్చారా ఇటు నుంచి తెచ్చారా కాంగ్రెసా తెలుగుదేశమా మనం చెప్పలేము. కానీ ఈ రెండు పార్టీలు రెండు కులాలతో ఐడెంటిఫై అయిన వాతావరణం పెరిగినప్పుడు మూడో దాంతో ఎందుకు ట్రై చేయకూడదు అన్నది కూడా వచ్చింది. ఇదొక రాజకీయ చారిత్రక వాస్తవం. సో ఈ నేపథ్యంలో నేను మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఈ జనసేన గళం అంతే కదా సేనాగళం ఈ సేనాగళం అంటంలో మనము మిస్ కాకూడదు. అది యువగళం అన్నదానికి చాలా దగ్గరగా ఉండటం కూడా మనం గమనించవచ్చు. యువగళం ఎవరిదో యువగళం ఎందుకు తెస్తుందో కూడా ఇదేమి బహిరంగ విషయమే కదా. లోకేష్ తన యాత్రకు యువగళం అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా దాదాపు కాబోయే సారథిగా సారథ్యం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సేనాగళం అని పెట్టి ఇందులో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని. కానీ ఈ ప్రకటనలో ఒక సమస్య ఉందని పవన్ కళ్యాణ్ గారు గుర్తించలేదు. అదేంటంటే అసలు జనసేనలోనే అందరికీ ప్రాతినిధ్యం ఉందని ఒకటి చెప్తున్నప్పుడు దానికోసం మళ్ళీ సేనాగళం అవసరమే తెలియదు. సేనాగళం పలానా ప్రత్యేకమైన ప్రయోజనం కోసం పెట్టానంటే వేరే విషయం. కానీ అన్ని కులాలు ఒకటే కులాల వారి సమస్య ఉండకూడదని చెప్పడానికి మళ్ళీ కొత్త సంస్థను అంతర్గతంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆయన ఇష్టం. చివరి అంశం ఏమంటే అమరావతిలో ఇది పెట్టడానికి కూడా ప్రాధాన్యత ఉంది. నేను ఇందాక అన్నట్టుగా జై ఆంధ్రప్రదేశ్ కాదు, జై అమరావతి కాదు, జై ఆంధ్రప్రదేశ్ అనండి మీరు అని నేను చెప్పాను. ఎందుకు చెప్పానంటే దీని మీద చాలా వచ్చాయి. జై తెలంగాణ అంటే కనెక్ట్ అయినట్టుగా జై ఆంధ్ర అంటే కనెక్ట్ కావట్లేదు. ఇది ఆయన విమర్శ ఆరోపణ నిన్న కూడా మనం చర్చించిన విషయమే. అందుకని జై అమరావతి కాదు మీరు జై ఆంధ్రప్రదేశ్ అనండి, రాష్ట్రం అంతటిని దృష్టిలోకి తీసుకోండి అని చెప్పడానికి నేను అది తీసుకొచ్చాను, అంతకంటే ఇంకోటి కాదు అని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే దీని ద్వారా ఆయన రాజధాని రణంలో ప్రవేశిస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లేకపోతే మంత్రి నారాయణ చెప్తున్నది మొన్న జగన్మోహన్ రెడ్డిని పెనుమాక ఉండవల్లి ఆ ఊర్లో ఎర్రబాలెం వాళ్ళందరూ రైతులు వెళ్ళి కలుసుకున్నప్పుడు అందరా కొందరా, ఎందుకంటే ఈరోజు ఒక పత్రికలో అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది అక్కడికి వెళ్ళారని రాస్తూ నిన్న ఒక మాట చెప్పాను నేను, వైసీపీ తీసుకొచ్చిన వాళ్ళే వచ్చారని. జగన్ సభకు వైసీపీ తెచ్చిన వాళ్ళు కాక వేరే వాళ్ళు ఎవరు వస్తారని కూడా నేను ప్రశ్నించాను. ఈరోజు అదే పత్రికలో ఇక్కడికి మొత్తం 27 మంది వచ్చారు, వీళ్ళలో 21 మంది జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఒక విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే వద్దంటున్నారో ఏదైతే లేకుండా ఉంటానని నేను చేస్తానంటున్నారో మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంతకాలం అమరావతి ఫలానా తరగతికి సంబంధించిందని వాళ్ళు ప్రచారం చేశారనే విమర్శ ఉంటే ఇప్పుడు జగన్ను కలుసుకున్న వాళ్ళు ఫలానా వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే రాజధానిలో సరికొత్త గీతలు గీయబడుతున్నాయని ఒక సందేహం కలుగుతుంది. సో ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఒక మాట మాత్రం చెప్పారు, ఇప్పుడు రాజధానికి 3 రాజధానులు అన్నారు మీరు, అవ్వలేదు. ఇప్పుడు మావిగన్ అని మళ్ళీ పేరు కూడా గుర్తు రాలేదని కొంచెం అపహాస్యం చేశారు. మొదటిసారి ఆయన మావిగన్ అన్న దాని మీద వ్యాఖ్యానం చేశారు. సో ఇప్పటికే 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ అమరావతి మచిలీపట్నం విజయవాడ గుంటూరు అంటే ఇంకో 3 కదా, అప్పుడు 6 రాజధానుల వల్ల
రాజధాని ఎలా కట్టాలి, ఎంత ఉండాలన్న దాని మీద ఎవరి కాన్సెప్ట్, ఎవరి దృక్పథం వాళ్ళకు ఉండొచ్చు. కానీ అందరం కలిసి ఏదో 30,000 ఎకరాలు తీసుకున్నాం, ఇక్కడ కట్టాలనుకున్నాం, అన్ని పార్టీలు ఆ రోజు సభలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఏదో ఒక దాంతో ముందుకు పోదాము. ఎక్కడికో చోటి ముందుకు పోకపోతే ఇది ఎప్పటికీ అవ్వదు. ఇదే మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోట్లో కూడా 30 ఏళ్ళ వరకు అవదని ఆయన అంటున్నాడు. ఎక్కడో చోటు తెచ్చుకోకపోతే ఇది ఎక్కడికి పోదని మీరు అంటున్నారు, నారాయణ కూడా అంటున్నారు. కాబట్టి మనం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది, అందులో కవిత గారు కూడా కోరుకుంటున్నారు తొందరగా అమరావతి పూర్తి చేసుకోండి అని. కాబట్టి అమరావతికి సంబంధించి ఒక ఏకాభిప్రాయ సాధనకు కూడా ఆయన చొరవ తీసుకుంటే చాలా బాగుంటుంది. వెళ్ళి అమరావతిలో ఈ సందేశం ఇచ్చారు కాబట్టి. అంతకుముందు కూడా ఆయన ప్రత్యేక హోదా మీద ఒక అఖిలపక్ష సమావేశం జరిపారు. తర్వాత బీజేపీతో స్నేహం వల్ల దాన్ని పక్కన పెట్టారు. కానీ ఇప్పటికైనా మీకు నేను క్లియర్గా నిన్న మీతో అన్నాను, నేను చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం, ఆ ముఖ్యంగా రాజధాని పూర్తి కోసం ఒక వేదిక మీదకి రావాలి. అలా జరిగితే నిన్న ఆయన వెళ్ళిన ప్రయోజనం నెరవేరుతుంది. చంద్రబాబు కూడా నిన్న మాట్లాడారు. మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు రావడం మీద చేసిన వ్యాఖ్యలు సరికాదు, నేను తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేయలేదా, ఇంకో రేవంత్ రెడ్డి అక్కడికి పోలేదా, కాబట్టి దేశమంతా ఒకటే, ఇలా చేయకూడదు అని మొత్తానికి లైట్ అంటారే మన వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్లో లైట్గా సరిపెట్టారు. దాన్ని పెద్ద తీవ్రమైన సవాల్గా పెంచకుండా ఇలాంటి పద్ధతులు సరికాదు, కలిసిమెలిసి వెళ్లాల్సి ఉంటుంది అనే మాట చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సరే, ఈరోజు క్యాబినెట్ ఎలాగో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు క్యాబినెట్ సమావేశం మధ్యలోనే పవన్ కళ్యాణ్కు సమస్య వచ్చి ఆయన వెళ్ళిపోయారు. క్యాబినెట్ మరి దీని మీద ఏమి సందేశం ఇస్తుందో, ఏం జరుగుతుందో మనం చూడాలి. బట్ హైదరాబాద్ నుంచి అమరావతి వరకు సేనాని ఒక రాజకీయ యాత్ర జరపటము, 2 చోట్ల 2 సందేశాలు ఇవ్వడము మటుకు చాలా ఆసక్తికరంగా ఉంది. సార్, వైసీపీ వరుస